యుద్ధ నీతి అని ఒకటి ఉంటుంది. మనం యుద్ధాలు ఇప్పుడు మహాభారతంలో యుద్ధం చేసేటప్పుడు దుర్యోధనుడు తన మిత్రులందరికీ చెప్పుకున్నాడు. అలాగే అర్జునుడు, ధర్మరాజు తమ మిత్రులందరికీ చెప్పుకున్నారు. అప్పుడు వాళ్ళు కూడా యుద్ధానికి వచ్చి అటు కౌరవుల పక్షాన 11 అక్షౌహిణులు, ఇటు పాండవుల పక్షాన 7 అక్షౌహిణులు వచ్చినటువంటి తెలిసిందే. అట్లాగా ఉంటుంటారు. అలాగే ఇది ఆధునిక కాలపు యుద్ధం. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎవరి మిత్రపక్షాలకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసుకుంటారు. ఎక్కడ ఎందుకు రష్యా ఇజ్రాయెల్ మీద ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నప్పుడు మనకు చెప్పింది. అట్లాగే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేస్తున్నప్పుడు మనకు చెప్పింది. అందుకే కదా ముందుగానే మన వాళ్ళ నేతలకు తీసుకొచ్చేసేటటువంటి పనులు చేస్తూ ఉన్నాం. అట్లాంటి అప్పుడు ఉక్రెయిన్ నుంచి మనం పట్టుకు రమ్మనమంటే రాలేదు మన వాళ్ళు. చివరికి మళ్ళీ మనం ఆపి మరీ తేగలిగాం. అంటే మనం మిత్రధర్మం పాటిస్తున్నాం కాబట్టి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అట్లాంటి మిత్రధర్మం అరబ్ దేశం తప్పింది ఒకటి. వాస్తవంగా అరబ్ దేశాలతో ఇజ్రాయెల్కి స్నేహం తక్కువ. ఈ మధ్యనే 3-4 దేశాలతో స్నేహం ఏర్పడింది. అట్లాంటి ఒక అరబ్ దేశానికి తాజాగా ఏదైతే హెజ్బుల్లా స్థావరమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి, అంటే ఓ పక్కన హౌతీ తీవ్రవాదులు యెమెన్లో ఉంటే, ఇటు పక్కన వచ్చేటప్పటికే హమాస్ తీవ్రవాదులేమో పాలస్తీనాలో ఉంటే, లెబనాన్లో హెజ్బుల్లా తీవ్రవాదులు ఉంటున్నారు కదా, ఆ లెబనాన్ మీదన భూమి దాడి అంటే ఆర్మీ ద్వారా అటాక్ రెడీ అవుతున్నామన్నటువంటి విషయాన్ని ఒక మిత్ర దేశమైనటువంటి అరబ్ దేశానికి ఇన్ఫామ్ చేసింది. దాంతో ఆ అరబ్ దేశం వీళ్ళకి ఇన్ఫామ్ చేసింది. అంటే ఆ రహస్యాన్ని శత్రువుకి అప్పచెప్పింది. అప్పుడే దక్షిణం వైపు నుంచి లెబనాన్లోకి చొరబడాలనుకున్నటువంటి ఇజ్రాయెల్ సైన్యం మీద దాడులు జరిగినాయి. ఇజ్రాయెల్ సైన్యం వెళ్ళలేకపోయింది. ఇజ్రాయెల్ సైన్యానికి సంబంధించినటువంటి సర్వైలెన్స్ పాయింట్స్ కూడా ధ్వంసమైనవి. దీని అంతటికీ కారణం ఏంటి అంటే ఇజ్రాయెల్ కనిపెట్టింది. తమ మిత్రపక్షమైన ఒకే ఒక్కరికి చెప్పారు. ఆ మిత్రపక్షం వాళ్ళే ఈ విషయాన్ని లీక్ చేశారన్నటువంటి విషయం గ్రహించారు.